మెంతికూర, పెసరపప్పు వేసి చేసిన పూరీని వెల్లుల్లి ఎక్కువగా వేసి చేసిన కారంతో తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ సీజన్లో దొరికే మెంతికూరను మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు నుండి మనం సేఫ్గా ఉండొచ్చు. ఇప్పుడు ఈ పూరీలను ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పెసరపప్పును గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని పెసరపప్పులో నుంచి వాటర్ అన్ని తీసేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మెంతి కూరను శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఇందులో వచ్చే చేదు పోతుంది. ఇప్పుడు ఫ్రై చేసిన మెంతి కూరను అలాగే మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పేస్ట్ను కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారము, కొద్దిగా నువ్వులు, కొద్దిగా ఓమను నలిచి వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసేసి పెసరపప్పుకు తగినంత గోధుమ పిండిని వేసుకొని గోధుమ పిండి, పెసరపప్పు మసాలాలు అన్నీ కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పూరీ పిండిలాగా గట్టిగా తడిపి పక్కన పెట్టేసుకోండి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలాంటి పూరీలను చేసుకోండి. హెల్త్కి కూడా మంచివి. అలాగే నూనె కూడా ఎక్కువగా పీల్చవు. స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసుకోవచ్చు. పూరీకి కాంబినేషన్ ఎల్లిపాయ కారము. ఎల్లిపాయ కారము ఎలా చేయాలో చూద్దాం. కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక అందులో ఉప్పు, దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎల్లిపాయలు బాగా మాడనివ్వకండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక ఇందులో కారము, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసేసి అంతా మిక్స్ చేయాలి. చివరగా ఇంగువ వేసుకోండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పూరీలాగా చేసుకోవాలి. ఈ పూరీలను పెసరపప్పుతో కాకుండా శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఈ పిండితో పూరీ కాకుండా చపాతీ, పూల్కా అలా కూడా చేసుకోవచ్చు. నూనె వద్దు అనుకునే వాళ్ళు చపాతీ కూడా చేసుకోవచ్చు. ఈ బాల్స్ని అన్నీ ఒకసారి బెలాయించుకొని పక్కన పెట్టేసుకొని నూనె కాగాక ఇలా నూనెలో వేసేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అన్ని పూరీలను కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి. ఎప్పుడు ఒకేలాంటి పూరీ కాకుండా ఇలా హెల్తీ అయిన పూరీని కూడా ట్రై చేయండి. పూరీని ఎక్కువగా ఇష్టపడే పిల్లలకి ఇలా పెసరపప్పు, మెంతికూర వేసి చేయడం వల్ల వాళ్ళ హెల్త్కి మంచిది. పెసరపప్పు, మెంతికూర, గోధుమ పిండి ఇవి మీ రుచిని బట్టి వేసుకోండి. గోధుమ పిండిలో ఇవన్నీ వేసినా కూడా పూరీలు చాలా బాగా పొంగుతాయి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కారం ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇలాగే తినేయచ్చు. లేదంటే ఎల్లిపాయ కారంతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.